నాకు ఆ డేట్ గుర్తు రావట్లేదు కానీ మొన్న ఈ మధ్య పేపర్లో ఉపగ్రహాలు కొంటున్నాడు చంద్రబాబు నాయుడు అని వేశారు. ఉపగ్రహాలను కొనమని చెప్పాడని. అయ్యే ఉపగ్రహాలు శాటిలైట్ నవ్వద్దు సార్ మీరు. కాదు సార్, నేనేమన్నా తుఫాన్ ఆపమని చెప్పాను చెబుతున్నా ఏంటి? కాదు ఉపగ్రహాలు అదే ఎదుగుతున్నా రావట్లేదు. రేపు మన నెక్స్ట్ డిబేట్ లో చూపిద్దాం. పెద్దగా ఉపగ్రహాలు తీసుకోమన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే సపరేట్ ఉపగ్రహం ద్వారా ఈ తుఫాన్ ని ఆపేసాడు. సపరేట్ ఉపగ్రహాలు ఎక్కడి నుంచి పంపిస్తాడు నాకేం తెలుసు అండి, అంత టెక్నాలజీ లేదు నా దగ్గర. చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. నాసా చేయలేని పని, ఇస్రో చేయలేని పని, భారత వాతావరణ శాఖ చేయలేని పని నారాసేన చేసింది. ఇక్కడ కూర్చొని కంప్యూటర్లో టిక్ 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 అదే ఏముండదు. ఏం కొడుతున్నారంటే కొడుతున్నారు అంతే, అయిపోయింది. అందుకని ఇట కొట్టంగానే 15 లక్షల పంట నష్టం, ఇట కొట్టంగానే 5 మంది చచ్చిపోయారు. ఆ కొట్టేది సరిగ్గా కొడితే ప్రాణాలన్నీ నిలుస్తాయి కదా కొట్టేది. తెలంగాణ ప్రజలు కూడా ఎంత హాయిగా నవ్వుకుంటున్నారంటే వీళ్ళ ఎలివేషన్స్ చూసి. తెలంగాణ ప్రజలు పెడుతున్నటువంటి పోస్టులు ఎట్లున్నాయి తెలుసా? మోందా తుఫాన్ను చంద్రబాబు నాయుడు తన చేతులతో పట్టుకుని విసిరేయడంతో ఏపీ నుండి తెలంగాణలో పడిందట. అదేదో జీవులు లేని వేరే గ్రహం మీదకి విసిరేస్తే బాగుండేది కదా. ఇదొకటి పేలుతోంది. ఇంకొకటి అసలు ఈ తుఫాన్ను చూసి వణికిపోతోంది ఎవరో తెలుసా? కేంద్రం. ఎందుకంటే ఎంత లెక్క పంపిస్తారో ఏమో అని భయపడుతోందంట చంద్రబాబు నాయుడు గారు పంపించే స్లిప్. ఇప్పుడు ప్రాథమికంగా మేడం మళ్ళీ అసలైంది పెరుగుతుంది కదా, ఇంకా అక్కడే అవుతుంది ఏంటి? ఒకటేశ్వర్ గారు వీళ్ళు ఎంత లెక్క పంపించినా వాళ్ళు లెక్క ఎవరు అనేది వాస్తవం. ఎందుకంటే హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు 100 కోట్లు ఇచ్చారు. ఆ 100 కోట్లకు ఇప్పుడు వరకు లెక్క చెప్పాలా? లేదా 100 కోట్లకి 5 ఏళ్ళలో లెక్క చెప్పలేదు. 100 కోట్లకి లెక్క చెబితే 1000 కోట్లు ఇస్తా అన్నారు. ఆ 100 కోట్లు మింగేశారు కాబట్టి లెక్క చెప్పాలా? సో దీని ఆయన తుఫాన్లు ఎట్లా ఆపుతారు అనేది ఒకటి. గౌతమ్ రావు గారిని బాగా పెడతారు సార్. ఒకసారి 2001లో కూడా ఇట్లానే హైదరాబాద్ లో భారీ వర్షాలు వచ్చినాయి సార్. వర్షాలు వస్తే ఈశ్వర్ గారు వరదల వల్ల ట్యాంక్ బండి గండిపడింది. కింద ఉన్న కాలనీని మునిగిపోతాయన్న వార్తలు జనాలకు నిద్ర లేకుండా చేశాయి. అసెంబ్లీలో అధికార తెలుగుదేశం పార్టీని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇస్తూ, అధ్యక్ష నేను రాత్రంతా నిద్ర లేకుండా ట్యాంక్ బండి దగ్గరే ఉండి గండిని పూడ్పించి వస్తే ఈ ప్రతిపక్షాలు వాళ్ళు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో చూడండి నన్ను ఆపోయాడంట. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మైసూరారెడ్డి గారు లేచి, అధ్యక్ష ఈయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈయన కింద ఒక మంత్రి ఉంటాడు, ఆ మంత్రి కింద ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటాడు, ఆ చీఫ్ ఇంజనీర్ కింద ఒక ఎస్ఈ ఉంటాడు, ఈఈ ఉంటాడు, డిఈ ఉంటాడు, ఏఈ ఉంటాడు. ఎంత సిబ్బంది ఉన్నా ఒక ఈ స్థాయి ఇంజనీర్ వెళ్ళి ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి చూసేదానికి ముఖ్యమంత్రి వెళ్ళాడంటే ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా లేదా? ఇప్పుడు ఈయన ఇచ్చే ఎలివేషన్లు కూడా అట్లానే ఉన్నాయి. నాకు ఒక డౌట్ ఉంది సార్ మీ పైన. మీరు చంద్రబాబు నాయుడు గారు ఫాలోవర్ ఏమో డౌట్గా ఉంది. ఎందుకంటే మీరు చెప్పింది కనిపిస్తుంది, రాష్ట్ర అవసరాలకు సొంతంగా ఉపగ్రహం కనబడి లేదు సార్. నేను రాష్ట్ర అవసరాలు సొంతంగా ఉపగ్రహం చదివి వినిపిస్తా. ఈనాడు అమరావతి, అమరావతి భవిష్యత్తులో రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా ఒక ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అవసరమైతే రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు 3 ఉపగ్రహాలను కూడా ఏర్పాటు చేయవచ్చన్నారు. ఉపగ్రహాలకు అనుబంధంగా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ఐఓటీ పరికరాలు కూడా అమర్చాలని చెప్పారు. నేను ఒకటే అయితే 3 ప్రాంతాలకు 3 సమానం. 3 ఉపగ్రహాలు 3 ప్రాంతాలకి. ఇప్పుడు అవే ఏమో ఇప్పుడు సమాచారం అందించిందని నాకు డౌట్ ఉంది. అది కొనేసి ఉంటాడు సార్, అమరావతిలో కరకట్ట కొంపలో పెట్టుంటాడు. వాటిని అక్కడి నుంచి ఆపరేట్ అవుతుందేమో. ఎందుకులేండి పాప, మా భాష ఎందుకు మీకు ఎందుకు? వాళ్ళ భాష కదా అది. అంటే సార్ వాళ్ళకి కరకట్టలో చంద్రబాబు నాయుడు గారి నివాసం అంటే నివాసమా? నివాసం ఇదేం పదం కాదు. దిగజారి మాట్లాడతారు మీ పార్టీకి. అంటే వాళ్ళకి ఒక 2 భాషలు సార్, ఒకటి ప్యాలెస్, 2 కొంప. సో వాళ్ళకి ప్యాలెస్లు కాదు కదా, మరి ఇంకే ఉంటాయి. అందుకని అట్టానే సమాధానం.